ఫుట్పాత్ల నిర్వహణలో అధికారులు చూపిన నిర్లక్ష్యం పాదచారుల పాలిట శాపంగా మారుతుంది. సుందరీకరణ పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్న జీహెచ్ఎంసీ కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఉన్న కాలిబాట్లపై మాత్రం దృష్టి సారించడం లేదు. మురుగునీటి పైప్లైన్ల నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో ఫుట్పాత్లకు ఉన్న కంచెలను తొలగించి ఇష్టానుసారంగా పడేశారు. దీంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలోని ఫుట్పాత్లు అధ్వానంగా తయారయ్యాయి. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల కూడా ఫుట్పాత్లన్నీ కూడా చాలా దారుణంగా దర్శనమిస్తున్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ జూబ్లీహిల్స్ దగ్గర ఉన్న ఫుట్పాత్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఫుట్పాత్ అంతా కూడా చెత్త చెదరం, ఇతర వ్యర్థాలు, మట్టి కుప్పలు, దాంతోపాటు భవన నిర్మాణ వ్యర్థాలతో దర్శనమిస్తుంది. నగరంలో చాలా చోట్ల కూడా ఫుట్పాత్లు ఇదే అధ్వానంగా తయారయ్యాయి. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ చాలా చోట్ల కూడా ఇంతే అధ్వానంగా అయితే ఫుట్పాత్లు అయితే దర్శనమిస్తున్నాయి. ఇటు అధికారులు కూడా చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. ఏటా ఫుట్పాత్ల కోసం అని కూడా లక్షల రూపాయలు మంజూరు చేస్తుంది ప్రభుత్వం. కూడా లక్షల రూపాయల నిధులు కూడా మంజూరు అవుతున్నాయి. టెండర్లు పిలుస్తున్నారు, గుత్తదారులకు పనులు కూడా అప్పచెప్పుతున్నారు. ఇటు ఇంజనీర్లు కూడా పనులు ప్రారంభిస్తున్నారు. కానీ ప్రారంభించినంత త్వరగా అయితే పనులు పూర్తి చేయడం లేదు. నగరంలో చాలా చోట్ల కూడా కొత్త ఫుట్పాత్ వేసేందుకైతే పనులు చేపడుతున్నారు. చేపట్టినంటే చేపట్టి సగం వరకు చేసి కూడా వదిలేస్తున్నారు. దీని ఫుట్పాత్ల కోసం అని కూడా రోడ్లు తవ్వకాలు చేపట్టడము, ఇటు ఫుట్పాత్లు సరిగా చేయకపోవడంతో కూడా ఇటు రోడ్లు కూడా దెబ్బతింటున్నాయి. రోడ్ల పైన కూడా గుంతలు ఏర్పడుతున్నాయి. ఇటు పాదచారులు కూడా నడవడానికి వీలకపోవడంతో వాళ్ళంతా కూడా రోడ్డుపై నుంచి నడవాల్సిన పరిస్థితి. కొంచెం ఏర్పాటుగా ఉన్నా సరే వారికి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. నిత్యం ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటు పాదచారులంతా కూడా ఫుట్పాత్ల పైన నడవాలనే ఉద్దేశంతో కూడా ఫుట్పాత్లని ఏటా కూడా కొత్తగా నిర్మించడము, అలాగే ఎక్కడెక్కడైతే అధ్వానంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా మరమ్మతులు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అలాంటిది అధికారులు పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా కూడా చెలరేగిపోతున్నారు కొందరు. దాంతోపాటు ఫుట్పాత్లని కొందరు చిరు వ్యాపారులు ఆక్రమించుకోవడము, ఇటు ఇంజనీర్లు కూడా సగం సగం పనులు చేసేసి చేతులు దులిపేసుకుంటున్నారు. కేవలం వారు జేబులు నిండాయా లేదా అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. అధికారులు కూడా పెద్ద ఎత్తున మొత్తం అంతా కూడా పనులు జరుగుతున్నాయా లేదని పర్యవేక్షించకపోవడంతో కూడా ఇటు ఇష్టరాజ్యంగా రెచ్చిపోయి ఇటు ఇంజనీర్లు కూడా చేతులు దులిపేసుకుంటున్నారు. అంటే సగం సగం పనులు చేయడంతో కూడా పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు ఈ ఫుట్పాత్లు సగం సగం చేసి వదిలిపెట్టడం వల్ల ఇటు రోడ్లు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. నగరంలో చాలా చోట్ల కూడా ఇంతే అధ్వానంగా తయారైంది. మనం చూడొచ్చు అసలు రోడ్డు పైన అంతా కూడా మట్టి కుప్పలు ఎలా ఉన్నాయో. కనీసం ఇది ఫుట్పాత్ అంటే కూడా ఎవరికి తెలియని పరిస్థితి. అంటే ఇక్కడ ఒక ఫుట్పాత్ ఉంది అన్న విషయం కూడా ఎవరికి తెలియదు, అంత అధ్వానంగా తయారైంది. సో ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి పెద్ద ఎత్తున ఎక్కడెక్కడైతే ఫుట్పాత్లన్నీ కూడా ఇంత అధ్వానంగా తయారవడము, దాంతోపాటు మరమ్మతులకు చేయాల్సి ఉన్నాయో వాటన్నిటి కూడా వెంటనే యాక్షన్ తీసుకోవాలని పాదచారులు కూడా కోరుతున్నారు. ఇప్పటికైనా సరే పూర్తి స్థాయిలో పర్యవేక్షించి పనులు పూర్తిగా సాగుతున్నాయా, వెంటనే ఎక్కడెక్కడైతే తవ్వకాలు చేపట్టారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తున్నారా లేదా అనే దానిపైన కూడా దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గజనంతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.